లాస్ట్ సారిగా అడుగుతున్నా, రేపు ఏంది ఆలోచించి రేపు అసలు ఏంది, అసలు స్వతంత్ర దినోత్సవమా గణతంత్ర దినోత్సవం, ఇండిపెండెంట్ అయినా రిపబ్లిక్ డేనా? నిజమైన స్వతంత్రం అయితే జనవరి 26 వస్తుంది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. బట్ ఆ రోజు రిలీజ్ అయిన డేట్ వచ్చేసి ఆగస్ట్ 15. ఇండిపెండెంట్ అయినా రిపబ్లిక్ డేనా? రిపబ్లిక్ డే రేపు. అదే రేపు రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే కదా రేపు, రిపబ్లిక్ డే అన్న. అయితే సంవత్సరంలో 2 సార్లు జెండా వందనం జరుపుకుంటారు కదా, ఎందుకు జరుపుకుంటారు? 2 సార్లు ఎక్కడ జరుపుకోలేదు, నేనైతే ఒకసారి చూసిన, ఒకటేసారి జరుపుకుంటారు. 2 సార్లు అనేది నేను ఇప్పటి వరకు వినలేదు. మళ్ళీ నువ్వు చెప్తున్నావు కానీ నేనైతే ఇప్పటి వరకు వినలేదు అసలు. అందరూ జనగణ మన నాయక జయ హే భారత అని పాడతారు. నాకు వచ్చిన కాడికి చెప్పిన. ఈయన మన అంబేద్కర్ మా దేవుడు, ఈయన మా గుండెల్లో ఉంటాడు ఎప్పుడు. నా గుండెల్లో అని కాదు, యావత్ ప్రపంచంలో దేశంలోనే నలుమూల దేశంలోనే ఈయన అందరి గుండెల్లో ఉండేవాడు. అవర్ గాడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బిగ్ ఫ్యాన్ ఆఫ్. ఓకే, రేపు ఏంది స్పెషల్ డే ఉంది కదా రేపు? స్వతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే అంటారు కదా. ఇండిపెండెంట్ డేనా? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెంట్ డేనా రిపబ్లిక్ డేనా? ఇండిపెండెన్స్ డే, జనవరి 26 రిపబ్లిక్ డే, ఈ రోజు ఇండిపెండెన్స్ డే. ఓకే, సో ఇది అంబేద్కర్ చూపించి సుభాష్ చంద్రబోస్ అనే టైం కాదు. సో అందుకోసం రేపు ఇండిపెండెన్స్ డే ఉంది. చాలా మంది తెలియకపోవచ్చు. అసలు సంవత్సరాల్లో మనం 2 సార్లు చేసుకుంటాం జెండా వందనం అనేది, ఎందుకు అసలు? అన్న ఫస్ట్ ఒకటి ఇండిపెండెన్స్ డే అంటే ఏంటంటే స్వాతంత్రం మనకు వచ్చిన రోజు. బ్రిటిష్ వారు మన దేశం నుంచి పోతూ స్వాతంత్రం ఇచ్చే ఉన్న రోజు మన ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. సో మన దేశంకి వచ్చినప్పుడు ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ చట్టం ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనేది అది ఇంప్లిమెంట్ డే అంటారు. ఇంప్లిమెంట్ డే ఇస్ నథింగ్ బట్ జనవరి 26 రిపబ్లిక్ డే అంటారు అన్నమాట. సో దీనికి చాలా మంది డిఫరెన్స్ తెలియకపోవచ్చు. ఎంతో ఒక మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా ఉండాలి అనే దాన్ని బట్టి సో దాన్ని మనం రిపబ్లిక్ డేగా చేసుకుంటాం. ఈరోజు ఇండిపెండెన్స్ డే అంటే మన స్వాతంత్ర బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన రోజు. సో ఈరోజు మనం చేసుకుంటాం. నిన్ననే మన పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చింది, ఈరోజు మనకు వచ్చింది. అయితే కొంతమంది ఈ ఫోటోలు చూపిస్తా, ఎవరైనా సుభాష్ చంద్రబోస్. ఓకే, ఏనా ఎవరంటే నా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంతో మంది జీవితాలు ఇచ్చిన వ్యక్తి. ఈరోజు నేను ఏమంటారు కదన్నా, ఒక ల్యాంప్ ఇన్ డార్క్ ప్లేస్, ఒక చీకట్లో వెళ్తురు లాంటి వాడు. ఈరోజు చాలా మంది ఈరోజు నాలాంటి వ్యక్తి చాలా మంది లక్షల్లో అధికారులుగా జీవిస్తున్నారంటే కేవలం ఈయన పుణ్యాన్ని. ఈయన లాంటి వ్యక్తి పుట్టడం వల్ల దేశానికి మోడర్న్ ఆఫ్ ఇండియా అంటారు కదా, ఇట్లాంటి వ్యక్తి ఈయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు దేవుడు అని సంబోధించడం అంతగా అంటే చూడండి అన్న, ఇప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడినా కానీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అతిపెద్ద పట్టా ఉన్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎన్నో యూనివర్సిటీలో తన పేరు గాంచడం. మన కొలంబియా యూనివర్సిటీలో ప్రపంచ అతిపెద్ద తెలుగు పదరు ఎవరు అని సెర్చ్ చేస్తుంటే చాలా మంది పేరు వచ్చారు. కారణం మాకు పేరు వచ్చింది, చాలా పెద్ద పెద్ద తెలుగు పనులు పేరు. లాస్ట్ వచ్చిన పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మన ఇండియా నుంచి వెళ్ళి ప్రపంచ దేశాలలో ఉన్నాడంటే ఈయన వ్యక్తి. చూడండి, ప్రపంచం చాలా అన్ని విగ్రహాలు ఉన్నాయి కానీ అతిపెద్ద విగ్రహం ఉన్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఈయన ద మోడర్న్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఈయన మనం ఈయన చెప్పాలంటే భారతరత్న అవార్డు కూడా పొందిన ఈయన. సో ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి చాలా హక్కు ఉంది. అందుకోసం దేవునితో పోలిస్తుంది. ఎందుకంటే నాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఈయన ఇన్స్పిరేషన్ అనమాట. అందుకోసమే నేను దేవుడిగా పోలిస్తాను. ఈయన భగత్ సింగ్. సో ఏమంటారు కదా, ఒక స్ట్రాంగ్ పిల్లర్ అని చెప్పొచ్చు మన ఇండియాకి. ఎంతో కష్టపడాడు, ఎంతో దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. అతి చిన్న వయసులోనే సైతం మన చూసాం కదా, పంజాబ్ లో కూడా ఉన్న అంబేద్కర్ ఫోటో, భగత్ సింగ్ ఫోటోనే ప్రతి గవర్నమెంట్ ప్లేస్ లో పెట్టాలని ఆడొచ్చారు. ఒకటి ఈయనది, ఒకటి ఈయనది. సో వీళ్ళు ఇండియాకి ఇద్దరు మెయిన్ పిల్లర్స్ అని చెప్పుకోవచ్చు. ఈయన ఝాన్సీ లక్ష్మీబాయి. సో మనం సాయిరా నరసింహారెడ్డి సినిమాలో వస్తుంది, స్టార్టింగ్ లో వస్తుంటది. సో సాయంత్రం సినిమా వస్తే వాళ్ళకే తెలుస్తుంది తను ఏదైందని. తను చేసిన పోరాటాలు ఎన్నో, దేశం కోసం చాలా కష్టపడేది. ఫస్ట్ ఉద్యమంలో సాయిరా నరసింహారెడ్డి ఎలా అయితే పోరాడాడో అంతకన్నా ముందు నిజంగా తను చాలా మంచి పోరాడింది. సాయిరా నరసింహారెడ్డి ముందు అయినప్పటికీ కూడా తను కూడా చేసిన కష్టాలు చాలా ఉన్నాయని. ఈ సమాజంలో, ఇప్పుడున్న సమాజంలో ఆమె లాంటి మహిళలు, యువతీలు ఉన్నారనుకోవచ్చా? ఈ మధ్యలో ఉన్నారన్న, మీరు ఎవరన్నా కాదన్నా చూడండి. మన చాకలి ఐలమ్మ కానీ,
సో మన ఝాన్సీ లక్ష్మీబాయి కానీ మొన్న చాలా రకాలుగా ఉన్నారు. అంటే వాళ్ళు చూసిన పని విధానంలో మేము ఉన్నటి వరకు మేము బరలకని కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా పోరినాం, సీతక్కని కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా పోల్చేవాళ్ళం. 100% వాళ్ళు అలానే ఉండాలి మనస్ఫూర్తిగా. ఈయన మన బాల గంగాధర తిలక్. సో ఈయన చాలా మంచి వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళలో వీళ్ళు ఒకరు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ. సో ఈ రోజు మన ప్రతి నోటు మీద అయిన బొమ్మ ఉంటది. ఎన్నో అక్రమాలు ఈయన కళ్ళముగానే జరుగుతున్నాయి. సో నిజంగా అంటే నోటు డబ్బులు ఇచ్చే దానిలో ఏ రకంగా అయినా పాపం. సో నిజంగా ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అంటే చిన్న వయసులో జరుపుకునే దానికి ఇప్పటికి ఏమన్నా తేడా అనిపిస్తుందా? ఎట్లుంది ఈ రోజుల్లో యువత లోపల చాలా వరకు దేశభక్తి దైవభక్తి అనేది కొంతవరకు తగ్గిపోయింది అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? కరెక్ట్ అన్న. నిజంగా అప్పట్లో మీరు అన్నట్టుగా ఇండిపెండెన్స్ డే అంటే చాలా ఒక రోజు ముందు నుంచి హడావిడి ఉంటుండే. ఈ రోజులు కొద్దిగా బాగా అనిపిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే అంటే హాలిడే ఇచ్చేయడం తప్ప ఏది చేసింది కొత్తగా ఓపెన్ చెప్పాలంటే ఏం చేసింది, ఎక్కడన్నా ప్రోగ్రామ్కి ఏదన్నా ఉంటే తప్ప వెళ్ళలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక హాలిడే భావిస్తారు. సో ఇంకా ఇప్పుడు 14 కదా, ఇంకా 2-3 గంటల్లో అతి పెద్ద దేశభక్తి రాబోతుంది అందరికి. ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్ పెడుతూనే ఉంటారు, ఒక ట్రైన్ బోగి పెట్టినట్టు పెడుతూనే ఉంటారు, కానీ ఏ ఒక్కటి 10 రూపాయలు 10 మందికి సాయం చేయరు. సో దేశభక్తి ఏంటంటే నిజం మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు మన నిజమైన స్వాతంత్రం కోరుకోరన్న. ఎప్పుడైతే ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ పోతుందో అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు గాంధీ చెప్పాడన్న. ఇప్పుడు కూడా అమ్మాయిలు పోతే అమ్మాయిల రేపులు చేస్తారు, అత్యాచారాలు చేస్తారు. సో మణిపూర్లో మనం చూసాం ఎంతగానో. ఇది కాదు కన్నా స్వాతంత్రం వచ్చినట్టు. నిజంగా మంచి స్వాతంత్రం రావాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఎప్పుడైతే ఒక తల్లి అన్న ఆ కూతురు చెప్తుంది ఏంటంటే అమ్మ నువ్వు బయటకు వస్తున్నావు జాతర అంటారు. అదే తల్లి కొడుకు చెప్పడు నువ్వు పోతున్నావు బయట ఏమంకి వెళ్ళకనని. ఏ రోజు అయితే ఇట్లాంటి నిజం మార్పులు వస్తే 100% మంచి భారత వస్తుందని అనుకుంటున్నాను. అంతా మంచి ఇండియా ఫామ్ అయితే అనుకుంటున్నాను. చెప్పండి, రేపు ఏంది స్పెషల్ డే? రేపు ఏముంది? రేపు స్పెషల్ అంటే ప్రతి సంవత్సరం వచ్చేది ఆగస్ట్ 15th. సో ప్రతి సంవత్సరం జరుగుతున్న విధంగానే సో రేపటితో 78 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి రేపటితో 78 సంవత్సరాలు అవుతుంది. అంటే గతంలో బ్రిటిష్ ప్రభుత్వం సూర్యుడు అస్తమించని సమాజంలో 200 సంవత్సరాలు పరిపాలించి బానిసత్వ సంఖ్యల్ని పెంచి ఎందరో మహాత్ములు వాళ్ళ యొక్క చెర నుంచి ఎంతోమంది బలిదానం చేసి మనకు స్వాతంత్రం తెచ్చిన రోజు రేపు. సో దాన్ని జరుపుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అసలు స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా అయింది. ఇండిపెండెంట్ డేకి రిపబ్లిక్ డేకి సంవత్సరంలో 2 సార్లు ఎందుకు జరుపుకుంటాం? ఇండిపెండెన్స్ అంటే ఆ రోజు మనకి స్వతంత్రం వచ్చిందో, రిపబ్లిక్ అంటే ఆ రోజు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది అమల్లోకి వచ్చిన రోజు. సో స్వాతంత్రము వచ్చిన వెంటనే మనకు చట్టాలు అవన్నీ బ్రిటిష్ వాళ్ళే ఉన్నాయి కాబట్టి మనకంటూ ఒక సొంతంగా రిపబ్లిక్ చేసుకోవడానికి ఆ రోజు మనం రిపబ్లిక్ డే జరుగుతుంది. ఎట్లా ఉందన్న ఇప్పుడు సమాజంలో ఈ యువత లోపల ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ ఫోన్లకు అడెక్ట్ అయిపోయి ఈ మధ్యలో యువత లోపల దైవభక్తి దేశభక్తి అనేది కనిపిస్తుంది అనుకోవచ్చా? మీ చిన్నతనంలో చూసుకుంటే ఇప్పటికీ ఎట్లా ఉంది, ఏమైనా తేడా కనిపిస్తుందా? దేశభక్తి అంటే మనం చూసుకోవచ్చు మొన్న జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో మన భారతదేశానికి ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. అదేవిధంగా మన కెన్యా, ఆఫ్రికా తిండికి తినడానికి గతి లేనటువంటి పేద దేశాలకు కూడా వాళ్ళకి ఒక 5-6 బంగారు పథకాలు వచ్చినాయి. 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో ఒక్కటి కూడా బంగారు పథకం రాకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. సో ఈరోజు పిల్లలందరూ సోషల్ మీడియా అని అన్నిటికీ అడిక్ట్ అయిపోయి దేశభక్తి దైవభక్తి అన్నిటికీ దూరం అయిపోతున్నారు. ఓకే, కొన్ని ఫోటోలు చూపించి అడుగుతాం, మీ పేర్లు చెప్పాలి. ఎవరేను? మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఓకే, జాతి పిత అంటారు. బాల్ గంగాధర్ తిలక్, ఓకే, న్యాయవాది, సంఘ సంస్కర్త, జాతీయవాది. ఓకే, ఈమె ఝాన్సీ లక్ష్మీబాయి, వీరవనిత. ఈ సమాజంలో ఇప్పుడున్న సమాజంలో ఆమె లాంటి మహిళలు ఉన్నారనుకోవచ్చా? వాళ్ళపైన దాడులు సమాజంలో ఎక్కడ చూసుకున్నా దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిల పైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. అటువంటి దాడులను తిరుగుబాటు చేసే తత్వము అది ఉందనుకోవచ్చా ఈ జనరేషన్? అందుకనే మహాత్మా గాంధీ అంటారు ఎప్పుడైతే ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకు తిరుగుతుందో అప్పుడే మన భారతదేశానికి స్వతంత్రం నిజమైన స్వతంత్రం వచ్చిన రోజని మహాత్మా గాంధీ గారు ఆ రోజే ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ సమాజం ఇట్లా మారిపోతుంది అని గుర్తుపెట్టుకొని మహాత్మా గాంధీ ఆనాడే చెప్పారు. ఎప్పుడైతే ఆడపిల్ల
అర్ధరాత్రి 12 గంటలకు తిరుగుతుందో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. రాలేదంటావా? మనం సిటీలలో ఇప్పుడు ఎక్కడ చూసినా అత్యాచారాలు, చిన్న పిల్లల్ని ఇడుస్తలేరు, పుట్టిన పసికందుని ఇడుస్తలేరు, పుట్టిన పసికందు నుంచి ఆడపిల్ల. ఇప్పుడు మహాత్మా గాంధీ కలలు కన్నా స్వరాజ్యం రాలేదనుకుంటా. ఇదే హైదరాబాద్ లో చూసుకున్నా, బాంబే లాంటి నగరాలలో చూసుకున్నా ఇక్కడ కోల్కతాలో ఒక అంటే చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయి పబ్బులలో మధ్యరాత్రి కూడా అమ్మాయిలు కూడా తిల్లారుతుంటారు. గంజాయి గానీ డ్రగ్స్ గానీ చాలా విచ్చలు. మరి వచ్చిందిగా స్వాతంత్రం. మనం అనుకున్న స్వరాజ్యం రాలేదు, ఇది బడా బాబులు ఏర్పరచుకున్న స్వాతంత్రం వచ్చింది. విచ్చలు విడితనం. ఓకే, ఈయన భగత్ సింగ్. భగత్ సింగ్ అంటేనే ఒక విప్లవకారుడు, ఒక ఉద్యమానికి చిహ్నం. అతి చిన్న వయసులో ఉరికమ్మం ఎక్కినటువంటి గొప్ప నాయకుడు. ఓకే, ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈరోజు మనం రిజర్వేషన్లో అనుభవిస్తున్నామంటే ఈరోజు స్త్రీలకి ఉద్యోగాలు రావడం, స్వేచ్ఛ రావడం, వాళ్ళకి చదువుకోవడానికి అన్నిట్లో రిజర్వేషన్ కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చివరిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్. జననం మాత్రమే ఉండి మరణం లేదు, అంటే వర్ధంతి లేని జరుపుకోము. ఆర్మీలో పనిచేసినటువంటి వీరుడు, దేశం స్వాతంత్రంలో తన వంతుగా కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు. చెప్పండి, అయితే ఏంది రేపు స్పెషల్ డే ఉందిగా? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే కాదన్న, ఇండిపెండెన్స్ డే అన్న. రిపబ్లిక్ డే అన్న, రిపబ్లిక్ డే కాదు, ఇండిపెండెన్స్ డే రేపు. తప్పు, నువ్వు పొరపాటు. నువ్వు రిపబ్లిక్ డే అన్న ఫస్ట్. అదే రేపు రిపబ్లిక్ డేనే. ఇండిపెండెన్స్ డే కదా రేపు. రిపబ్లిక్ డే అన్న. ఇండిపెండెంట్ డే ఎందుకు చేసుకుంటాం, రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం? దాని డిఫరెన్స్ కొంచెం నాకు తెలియలే కన్నా. రేపు అయితే ఇండిపెండెన్స్ డే, రేపు రిపబ్లిక్ డే అన్న. నువ్వు సార్ గూగుల్లో కూడా కొట్టి చూడు. కాదు కాదు, రిపబ్లిక్ డే జనవరి 26 జరుపుకుంటాం. ఓకే, రేపు ఇండిపెండెంట్ డే. రేపు ఇండిపెండెన్స్ డే ఖచ్చితంగానా? ఎగ్జాక్ట్లీ. ఒకసారి ఆలోచించు. ఒకసారి ఆలోచించడం కాదు అంతే. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. కన్ఫ్యూజన్ కాదు, ఖచ్చితంగా రిపబ్లిక్ డే రేపు. ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెంట్ డే. ఓకే, తెలుసా మన ఫ్రీడమ్ ఫైటర్స్, స్వతంత్ర సమర యోధులు కొంతమంది? చంద్రబోస్, భగత్ సింగ్. గుర్తుపడతావా వాళ్ళని? గుర్తుపడతాను, అంటే మన మధ్యలో లేరు కానీ ఫోటోలో. గాంధీజీ గారు అవసరం లేదండి, కనపడదు మనకు తెలుసు. ఎవరు ఈయన? ఎవరు? ఇట్లా పట్టుకోండి ఇటు సైడ్. ఎవరు ఆయన? ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకే, కరెక్టేనా? ఏమే? ఝాన్సీ రాణి. ఓకే, ఝాన్సీ రాణా? అరుంధతి సినిమాలో అనుష్క. ఝాన్సీ రాణి. ఝాన్సీ రాణినా? ఏనా? ఈయన గాంధీజీ గారు అండ్ భగత్ సింగ్ గారు. ఇక్కడ అవర్ గాడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? దేనికి? ఈజ్ ఈక్వల్ టు మై హార్ట్. ఓకే, ఎందుకు గాడ్ అని ఎందుకు అంటున్నావు, బిగ్ ఫ్యాన్ అని ఎందుకు అంటున్నావు? సారీ, కెన్ ఐ కిస్ అంబేద్కర్ సార్. దేని గురించి అంత ఎందుకు ఇష్టం? రాజ్యాంగం చాలా. ఇందిరాగాంధీ అనే వ్యక్తికి కూడా భర్త చచ్చిపోయిన తర్వాత ఆమెకి ఎంత విలువ ఇవ్వలేదో అలాంటిది పార్లమెంట్ లో కూర్చోవడానికి కారణమైన ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే. అందువల్ల మనం ఖచ్చితంగా ఇతను మనం రుణపడి ఉండాలి. రాజ్యాంగం ఖచ్చితంగా ఏదైనా ఎస్సీ ఎస్టీ కానీ ఏదన్నా ఒక జాతికి ఇవాళ పేదవాడు కూడా చదువుకుంటున్నాడన్నా లేకపోతే అంటరాని అన్నీ తీసేసిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకని మనం ఖచ్చితంగా ఆయనకి రుణపడి ఉండాలి అంతే. అంటే వాళ్ళు తక్కువ అని కాదు, కొంచెం ఆయన ఎక్కువ అంతే. చాలా మంది అవునవును, రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించాడు. హక్కులు ఏంటనేది మనం స్వేచ్ఛ హక్కు, సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, భావ హక్కు ఇవన్నీ మన్ని పెట్టాడు ఆయన. రాజ్యాంగం రచించాడంటే అందులో మొత్తం సంవత్సరంలో 2 సార్లు చేసుకుంటాం జెండా వందనం అనేది. అవునవును. ఎందుకు ఈ ఆగస్టు 15 ఎందుకు చేసుకుంటాం? ఆగస్టు 15 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. మనం అంత తెల్లవాళ్ళ దగ్గర నుంచి మనం బయటపడ్డ రోజు అది. అందువల్ల మనం దాన్ని బాగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు జనవరి 26 రిపబ్లిక్ డే నాకు పెద్దగా దాని గురించి తెలియదు. నా బద్ద నాకు తెలియదు, దాని గురించి పెద్దగా టాపిక్ తెలియదు నాకు. దానికి ఈయనే కారణం అది చేసుకోవడానికి. ఈయన గురించి తెలుసు అంటే అది నీకు కరెక్టే, కానీ నేను దాని మీద అంత ఫోకస్ చేయలేదు. అంత ఇండిపెండెన్స్ డే గురించి అయితే నాకు ఐడియా ఉంది. ఆగస్ట్ 15 మనం పొద్దున్నే లేచి చాక్లెట్లు పంచడం కానీ, జెండా వందనం చేయటం కానీ,
అంతా తెలుసు కాబట్టి. స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో స్వతంత్రం వచ్చిన అవును 1915లో మనకు ఒక మన రాజ్యాన్ని 56లో అటుకుంటా 56లో 1950లో 50 భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం. దాదాపు 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు పట్టింది. మిగతా వాళ్ళు కొంతమంది కలిసి అంటే రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు ఉండి ముసాయిదా కమిటీగా ఉండి ఆయన ఉండి 7 మంది సభ్యులతోటి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ వచ్చిన రాజ్యాంగాన్ని నవంబర్ 26న ఆమోదించింది. జనవరి 26న అమల్లోకి వచ్చింది రాజ్యాంగం. అందు ద్వారా మళ్ళీ గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాం. ఆ రాజ్యాంగాన్ని మనం అమలు ఐడియా ఉంది కానీ నాకు పెద్ద డీప్ గా నాకు తెలియదు. అది రిపబ్లిక్ డే మనకి మీ చిన్న వయసులో చేసుకునేటప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? ఇప్పటికి కూడా అంతే ఉందండి, పర్వాలేదు. ఎప్పటికైనా ఒకేలా ఉంది, పర్లేదు. ఎవరైనా చిన్న వయసులో ఏంటంటే ఆ చాక్లెట్లు కానీ మీరు కార బూంది అవన్నీ పంచేవాళ్ళు, మన అందరూ కూర్చోబెట్టేవాళ్ళు. అదొక సరదా సందడిగా ఉండేది. ఇప్పుడు అది మిస్ అయిపోతున్నాను, చాలా బాధగా ఉంది. మళ్ళీ చైల్డ్హుడ్కి వెళ్తే బాగుండేమో అనిపిస్తుంది. అది ఒక వండర్ఫుల్ మూమెంట్. అంతే, గోల్డెన్ డేస్ విల్ నెవర్ కమ్ బ్యాక్. వన్ వర్డ్ చెప్పాలంటే 5G జనరేషన్, సోషల్ మీడియా యుగము. ఈ మధ్యలో ఎట్లా ఉంది యువత లోపల దేశభక్తి? ఇప్పుడు ఎన్ని పైసలు మారినా ఇది మాత్రం చేంజ్ చేయడం ఎవరి వల్ల కాదు. ఇది ట్రైనింగ్ ఇది ఇంత అవుతానే ఉంటుంది. కొంతమందికి ఉంది, కొంతమంది కొంచెం అంత ఫోన్లు కరెక్ట్ అవ్వటం వల్ల అంతగా దాని మీద చూపించలేకపోతే. ఏం చేస్తారు రేపు? జెండా ఎగరేస్తారు. ఓకే, ఆగస్టు 15 అంటే ఏంది? స్వతంత్ర దినోత్సవమా, గణతంత్ర దినోత్సవమా? స్వతంత్ర దినోత్సవం. ఇండిపెండెంట్ డేనా, రిపబ్లిక్ డేనా? రిపబ్లిక్ డే రేపు. ఆగస్టు 15 రిపబ్లిక్ డే రేపు చేసుకుంటాం. రిపబ్లిక్ డేనా? కరెక్టేనా? ఆలోచించి రేపు ఇండిపెండెన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నావు. కరెక్ట్, రేపు ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే రేపు. అవునా? రిపబ్లిక్ డే మరి ఎందుకు అటు ఇటు కిచిడి చేస్తారు? నువ్వు కరెక్ట్ చెప్తున్నా లేదని ఆలోచించి చెప్పు. రేపు రిపబ్లిక్ డే అయినా ఇండిపెండెంట్ అయినా? లే, నేను కన్ఫ్యూజ్ చేసినా నీకు క్లారిటీ ఉంటుంది కదా. చెప్పండి ఏంది అసలు? ఇండిపెండెన్స్ డే. మళ్ళీ ఇండిపెండెంట్ డే అంటున్నారు. సరే, రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేనా? వాస్తవేనా? వాస్తవం. లాస్ట్ సారిగా అడుగుతున్నా, రేపు ఏంది ఆలోచించి. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. ఖచ్చితంగా. ఓకే, చేసుకున్నారా మరి? ఇప్పుడు స్కూళ్ళలో చిన్నప్పుడు చేసుకుంటాం కదా, మనకు బాగా గుర్తు. ఉండేది. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? 8th క్లాస్ వరకునా? రిపబ్లిక్ డేకి ఇండిపెండెంట్ డేకి డిఫరెంట్ అయింది. మనము సంవత్సరంలో 2 సార్లు వేసుకుంటాం కదా. 26 జనవరికి ఎందుకు వేసుకుంటారు, ఆగస్ట్ 15కి ఎందుకు వేసుకుంటారు? చదువుకోలేదు కదా, మాకు దాని గురించి అంత నాలెడ్జ్ లేదు. సరే, నీకు కొంతమంది ఫోటోలు చూపిస్తా, వాళ్ళ పేర్లు చెప్పు. ఏం పేరు? అయినా పేరు? భగత్ సింగ్. అటు చూపింది. భగత్ సింగ్ ఏనా? కరెక్టేనా? ఓకే, ఈయన గాంధీ. కరెక్టేనా? మహాత్మా గాంధీ. కరెక్ట్ చూడండి. కరెక్ట్, మహాత్మా గాంధీ. ఓకే, ఈయన? అతను అంత ఐడియా లేదు. ఈ పేరు నాకు అంత ఐడియా లేదు. ఓకే, ఈమె? ఝాన్సీ లక్ష్మి. సుభాష్ చంద్రబోస్. కరెక్ట్ చూడండి. సుభాష్ లాస్ట్ ఆయన సుభాష్ చంద్రబోస్. ఈయన సుభాష్ చంద్రబోసా? ఆయన అంతకుముందు ఇద్దరు సుభాష్ చంద్రబోసేనా? కాదు, నా పేరు నాకు సరిగ్గా తప్పట్లేదు. డాక్టర్ అంబేద్కర్. ఆయన హింట్ ఏమి ఇవ్వలేదు, నేనే చెప్పాను. ఈ సిటీలో ఉండి ఏందన్న అంతా మర్చిపోయి, అదే ఒకప్పుడు అయితే పల్లెటూరులో ఉండటం వల్ల ఆ కథ వేరు. స్కూల్కి పోవడము, పిల్లల ముందు అంతా చెప్పుకోవడము, ఇంకా స్కూల్ కంటే ఉదయాన్నే బాగా కొంచెం ఎగ్జైట్మెంట్ అవ్వడము, అవి తీసుకోవడం ఇది వేసుకోవడం, కరెక్ట్ మంచి డ్రెస్సింగ్స్, అది వేరు. ఇప్పుడు వచ్చిన తర్వాత స్వతంత్రం అనేది మర్చిపోయారు అసలు పూర్తిగా. అసలు స్వాతంత్రమా? అవునా, జెండాలు కనపడుతున్నాయి ఒకైతే ఉంది, అంతకుమించి కానీ అంతకుమించి తగ్గిపోయింది, బాగా పూర్తిగా తగ్గిపోయింది. బట్ మనం జరుపుకోవాలి కాబట్టి జరుపుకుంటున్నాం అంతే. అప్పట్లాగైతే ఇప్పుడు లేదు, చాలా అంటే చాలా తగ్గిపోయింది. రేపు అసలు ఏంది? అసలు స్వతంత్ర దినోత్సవమా, గణతంత్ర దినోత్సవం, ఇండిపెండెంట్ అయినా రిపబ్లిక్ డేనా?
రేపు వచ్చేసి మామూలుగా మనం తెలుగులో చెప్పదలుచుకుంటే రేపు మనకు ఒకప్పట్లో రేపు స్వాతంత్రం వస్తుందని చెప్పారు. ఆగస్టు 15 స్వాతంత్రము జనవరి 26కి వస్తుందని చెప్పి రేపు అనౌన్స్ చేస్తారు. సో అనౌన్స్మెంట్ కి కొంచెం ఎక్సైట్మెంట్ తో పండగలా చేసుకుంటాము. నిజమైన స్వతంత్రం అయితే జనవరి 26 వస్తుంది. బట్ ఆ రోజు రిలీజ్ అయిన డేట్ వచ్చేసి ఆగస్ట్ 15. నాకు తెలిసిన అసలు 2 సార్లు ఎందుకు చేసుకుంటాం మనం? 2 సార్లు ఎందుకు చేసుకుంటాం? అదే నేను అసలు ఇండిపెండెంట్ డే కి రిపబ్లిక్ డే కి డిఫరెంట్ ఏంది? అదే డిఫరెంట్ వచ్చేసి ఆగస్టు 15 వచ్చేసి మనకు తెలిసింది స్వతంత్రం పలానా రోజు వచ్చుదని తెలిసింది మనకి. ఏది ఆగస్టు 15. జనవరి 26 వచ్చేసి పూర్తి స్వతంత్రం వచ్చేసింది. ఇంకా అప్పటితో వెళ్ళిపోయారు. రేపు జస్ట్ మనకు వస్తుందని చెప్పి తెలియజేశారు. ఎందుకంటే పూర్తి స్వతంత్రం అయితే రేపు రాలి మనకి. జనవరి 26 పూర్తి వచ్చింది. సరే, ఇప్పుడు కొంతమంది పేర్లు చూపిస్తా, వీళ్ళ పేర్లు చెప్పాను ఫోటోలు. ఎవరైనా తెలుసా? ఇతను భగత్ సింగ్. ఇక్కడ చూపించు. ఇతను వచ్చేసి భగత్ సింగ్. ఏమో వీరరాణి ఝాన్సీ లక్ష్మీబాయి. ఓకే. ఏనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, అన్ని కరెక్ట్ చెప్తున్నావు. ఈయన అక్కడ చూపించాను. సుభాష్ చంద్రబోస్. ఓకే. ఈయన మన తాత గాంధీ తాత. ఈయన బాలగంగాధర్ తిలక్. ఓకే. ఎట్లుందన్న ఇప్పుడు ఎట్లుంది ఈ మధ్య కాలంలో యువతలో కొంతవరకు దేశభక్తి దైవభక్తి అనేది తగ్గిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియాల ప్రభావం దాని వల్ల ప్రెసెంట్ అయితే మామూలుగా యాజ్ ఏ యూత్ గా నేను చెప్తున్నాను, అందరితో పాటు తిరిగడం వల్ల దేశభక్తి దైవభక్తి అనేది వాళ్ళ దృష్టిలో లేదు. పూర్తిగా వాళ్ళ దృష్టిలో అంతరించిపోయింది. ప్రెసెంట్ అంతా సోషల్ మీడియా ట్రెండింగ్, రీల్స్, అంతా కల్చర్ డిఫరెంట్ అయినట్టు ఏదో ఒక ఫారెన్ కంట్రీలో వెళ్తున్నా కానీ ప్రీవియస్ గా ఉన్న డేస్ అయితే ప్రెసెంట్ నవ్వే డేస్ నడవట్లేదు. సో అలా మొత్తం మారిపోయింది. లవ్లు, ప్రేమలు, పోతే అసలు దేవుడు ఉన్న విషయం మర్చిపోయారు. దేవుడా అని లైట్ తీసుకుంటున్నారు. దేవుడు లేడు, దేశభక్తి లేదు. అంతగా ఉన్నా కానీ ఇప్పుడు ఈ పేర్లు కూడా సరిగ్గా నాకు తెలిసి నాకు కొంతమందికి తెలియకపోవచ్చు. ఎవరు వీళ్ళన్న కూడా అనొచ్చు. చాలా మంది అలా జరుగుతున్నాయి ప్రెసెంట్. కానీ అందరూ తెలుసుకోవాలి. యాజ్ ఏ యూత్ గా నేను కూడా చెప్తాను, అందరూ తెలుసుకోవాలంటే ఇలాంటివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోవటాలు, అరే ట్రెండింగ్ అవుతుంది, కాలం మారుతుంది అని చెప్పి మనం అలా అనటం వల్ల ప్రీవియస్ గా మనకు జరిగిన దేని వల్ల ఇప్పుడు అసలు మన స్వతంత్రం వచ్చిందంటే కొంతమందికి అసలు దేనికి స్వతంత్రం వచ్చింది కూడా తెలియట్లా. ఏదో వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు వచ్చింది, ఎంతో మంది కృషి చేస్తే మన స్వతంత్రం వచ్చింది. అదే స్వతంత్రం లేకపోతే ఇప్పుడు ఎలా ఉండేదో అలా తెలియదు. రాబట్టి మంచిగా ఫ్యూచర్ ఉండబట్టి, కొంచెం డబ్బులు ఉండబట్టి ఒక ట్రెండింగ్ అని చెప్పి సోషల్ మీడియా అని చెప్పి కట్ట తిరుగుతున్నారు. కానీ అదే రాకుండా వేరేలా ఉండేదేమో. అదే దైవభక్తి కూడా అంతే. దేవుడిని నమ్మాలి. మన అనుకున్న దేవుడిని అనేది అందరు దేవుళ్ళు సమానమే, దేవుళ్ళని కూడా నమ్మాలి. సో అది చేస్తే మంచిది.